Next question. The simple interest earned on 7,000 in 2 years at the rate of R% per annum equals to the simple interest earned on 5,000 at the rate of 5% per annum in 14 years. అయితే ఇక్కడ మనకి 2 కేసెస్ ఇచ్చిండు. 2 కేసెస్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేసిండు. అంటే ఒక దాంట్లో వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ దాంట్లో వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అన్నాడు. అయితే ఫస్ట్ కేసులో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఇవ్వలేదు, జస్ట్ R% అని ఇచ్చిండు. సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్తో చేసినా లేదంటే డైరెక్ట్ చేసినా రెండు సేమ్ ఉంటాయి. సో ఎలా చేసినా ఏం లేదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏముంటుంది, ఇక్కడ మనకి P1 ఇంటూ T1 ఇంటూ R1 డివైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు ది సెకండ్ కేస్. సెకండ్ కేసులో వచ్చేసి P2 ఇంటూ T2 ఇంటూ R2 డివైడ్ విత్ 100. టూ సైడ్స్లో మనకి 100 డినామినేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏముంటుంది అప్పుడు P1 ఇంటూ T1 ఇంటూ R1 ఈజ్ ఈక్వల్ టు ది T2 ఇంటూ P2 ఇంటూ R2 అవుతుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ P1 ఎంత ఉంది మనకి, ఫస్ట్ కేసులో వచ్చేసి 7,000 ఉంది. ఫస్ట్ కేసులో వచ్చేసి 7,000 ఇంటూ టైం పీరియడ్ ఎంత ఉంది, 2 years ఉంది. 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, R ఉంది. సో R ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ సెకండ్ కేసులో టైం పీరియడ్ ఎంత ఉంది, 14 years ఉంది. సో 14 ఇంటూ టైం పీరియడ్ ఏముంది, టైం పీరియడ్ అయిపోయింది, ప్రిన్సిపల్ అమౌంట్ 5,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, 5 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5 ఉంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ టోటల్గా మల్టిప్లికేషన్ ఏముంది, రైట్ సైడ్ టోటల్గా మల్టిప్లికేషన్ ఏముంది. న్యూమినేటర్ టు న్యూమినేటర్, డినామినేటర్ టు డినామినేటర్ ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా న్యూమినేటర్లో ఉన్నాయి. సో క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7 1s 7 2s క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 1s 2 1s క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ ఏముంది, R ఇంటూ 1 ఇంటూ 1 అంటే R అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 25 అవుతుంది. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ కేసులో ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25% అవుతుంది. 25%. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి C.